నిజంగా మీరు చేసే పోరాటాన్ని 'మనం టీవీ' ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంది. మీరు ధైర్యం చేసి, ముందడుగేసి, మీరు మీడియా ముందుకొచ్చిన విధానం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగింది. అయితే ముందు మీరేం చదువుకున్నారమ్మా? నేను లా జేసి అది అంటే లా చేశాను అంతే అన్న. నేను నాట్ ప్రాక్టీసింగ్. అంటే ఇప్పుడు అడ్వొకేట్ ట్రైనింగ్‌లో ఉన్నారా మీరెట్లా? అంటే ప్రస్తుతం జస్ట్ ఒక 1 మంత్ అవుతుంది నేనెళ్ళి వెళ్ళడం. ఓకే. అయితే ఇక్కడ జనాలందరిలో కూడా ఒకటే ఒక సందేహం. మీ చదువు గురించి ఆల్‌మోస్ట్ అందరూ తెలుసుకున్నారు. ఒక లా చదివిన వ్యక్తిగా తను ఈ అఘోరి లాంటి వ్యక్తి మాయలో ఎలా పడింది? సరే మీకు దైవభక్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఇలాంటి మాయగాడి, కేటుగాడి వలలో ఎలా చిక్కుకున్నారనే డౌటొస్తుంది. మీకసలు ఎలా పరిచయం? ఏంటి? ఒకసారి చెప్తారా మాకు? అంటే భక్తి పరంగానే నాకు పరిచయం అన్న. హ్మ్. ఈ సనాతన ధర్మం అని ఇవన్నీ భక్తి పరంగానే నాకు చాలా దగ్గరయ్యిండు. హ్మ్. అదే అన్న భక్తి. నేను దానికే బాగా అట్రాక్ట్ అయిపోయాను. హ్మ్. అంటే ఎవరి ద్వారా పరిచయం మీకు అఘోరి శ్రీనివాస్? అంటే నేనే కనుక్కున్నాను కాంటాక్ట్ నంబర్. ఓకే. సో, నాదే నా సెల్ఫ్ అంతే. మీరే కాంటాక్ట్ నంబర్ కనుక్కొని ఫోను చేశారు. అవును. కాల్ చేశాను. హ్మ్. అయితే మేము కొన్ని మీడియాస్‌లో చూసాం. మీరు చెప్పిన విషయం ప్రకారం చూస్తే మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పి మీరు చెప్పడం జరిగింది. బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే ఎలా జరిగిందది? ఏంటి? అవునన్న. బలవంతంగానే చేసుకున్నాడు. అంటే మీరు చిన్న పిల్ల కాదు కదా! అంటే మీరు ఒక మేజర్‌గా ఉన్నారు. లా చదువుకున్నారు. మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే నమ్మశక్యంగా లేదనేది కొందరి వాదన. దానికేం చెప్తారు? అన్న బలవంతంగా అంటే ఇప్పుడు మనం పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటామన్న. హ్మ్. మాట్లాడుకున్నప్పుడు తన దగ్గర కొన్ని తాళిలుంటాయి. హ్మ్. ఇప్పుడు అవి తీసేసి మాట్లాడుతుంటూ మెడలో ఏసేయడం. ఓకే. అంటే అది పెళ్లయిపోతుందని మీరు కూడా నమ్మారైతే. అట్లా అట్లా నాకొక్కదానికే కాదన్న. ఆయన హ్మ్. మాటలలో నేను విన్నాను. అట్లా చాలా మందిని చేసుకున్నాడని కూడా విన్నా నేను. హ్మ్. ఇప్పుడు ఈ వర్షిని కూడా అలాగే వేశాడు గదా! ఇక్కడ అఘోరి చెప్పుకునేటువంటి ఆ శ్రీనివాస్‌కి అతనొక పురుషుడు గాదు. ఇప్పుడు ఈ నా జోగినీలు చెప్పే విధంగా చూస్తే అతనొక మహిళ కూడా కాదు. సో, పెళ్లి చేసుకున్న తర్వాత తనతో శారీరక సంబంధం కొనసాగించాలన్నా ఏదన్నా మామూలుగా సృష్టి ధర్మం ప్రకారం పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. సో, ఏం ఆశించి మీరు పెళ్లి చేసుకున్నారు అఘోరిని? అన్న అతన్ని చూస్తే పెళ్లి చేసుకొని ఏదో చెయ్యాలి అని ఎవరికీ ఉండదు. హ్మ్. కానీ తను ఒక ధర్మం అని వచ్చి జనాల మధ్యలోకొచ్చి హ్మ్. ఒక సనాతన ధర్మం అని, భక్తి మార్గం అని అదొక వే ఉంది గదన్న! హ్మ్. దానికి అందరూ అట్రాక్ట్ అయిపోతారు తప్ప, హ్మ్. అతని మగాడా, ఆడదా అని కాదు అక్కడ. సో, మీరు తనతో ఇట్లా వైవాహిక బంధం కోసం అయితే చేసుకోలేదు. జస్ట్ భక్తి మార్గం లేదు. కోసమే అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఛీ! 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 లేదన్న. అర్థం కాలేదమ్మా మళ్ళొకసారి చెప్పండి. అట్లాంటిదేం లేదన్న. అలాంటి ఉద్దేశ్యం లేదు. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే పెళ్లి చేసుకొని మీరు ఎలాంటి జీవితం గడుపుదాం అనుకున్నారు? ఏదో ఆశ్రమం గురించి కూడా మేము వార్తలు విన్నాం. అసలు ఏం జరిగింది? పెళ్లి తర్వాత మీరు ఎలా బతకాలనుకున్నారు? ఏంటి? అతనితోటి అయిందే పెళ్లి కాదంటన్న. మళ్ళా అతనితో కలిసి ఒక ఆశ్రమం అమ్మా పెట్టడం అది బలవంతంగా తప్పు పెళ్లి ముచ్చట. చేసుకున్నారని చెప్పి మీరే చెప్పారు. సో, దాన్ని మేము పెళ్లిలాగా కన్సిడర్ అంటే మీరెలాగా అదొక కన్సిడర్ చేసారో రాక్షస అది వివాహం పెళ్లని అని లెక్క చేసుకోండన్న. అలా ఆ విధంగా మాత్రమే అడగడం జరుగుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మాత్రం చెప్పండి మీరు. అన్న అదొక రాక్షస వివాహం కింద లెక్కేసుకోండి గాని, ఆ! ఆశ్రమం అనేది మాత్రము అతను చెప్తుందయితే తప్పు. హ్మ్. ఎందుకంటే మాకు కొంచెం సోషల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ నాకు గాని, మా మామయ్య వాళ్ళకి గాని ఉంది కాబట్టి నేను చేస్తా చిన్న ఇప్పటికి గూడా. హ్మ్. నేను నిన్న గూడా జేసొచ్చినా నేను. ఓకే. సో, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా మేమొక చిన్నగా ఒక ఆశ్రమంలాగా పెట్టుకొని దాన్ని కొంచెం పెద్దగా చేసుకుంటూ ఎళ్ళాలి అన్న ఆలోచన హ్మ్. ఈ 'ఎల్లూరు శ్రీనివాస్' రాకముందు నుంచే మాకున్నది. శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతనొక కామాంధుడని చెప్పేసి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అంటే మీరు అతనికి పరిచయం ఉన్నప్పటికీ అతనికి వేరే మహిళలతో సంబంధం ఉందా? ఆ రకమైనటువంటి విషయాలు మీకేమన్నా తెలుసా తన గురించి? ఉన్నాయని తన మాటలలో నేను విన్నా అన్న. ఆ అంటే ఫోన్ కాల్స్ మాటల్లో గూడా హ్మ్. ఫోన్ చెప్పండి. చెప్పండి. కాల్స్ గూడా తనకి 3, 4 ఫోన్స్ ఉన్నాయి. ఓకే. నాతో ఒక ఫోన్‌లో హోల్డ్‌లో బెట్టి ఇంకొక ఫోను మాట్లాడుతూ
అలాగే మాట్లాడుతుండే. హ్మ్. ఒక లవర్ మాట్లాడినట్టే ఓకే. మాట్లాడుతుండే. ఇక్కడ మీతో మాట్లాడిన ఒక ఆడియో ఫైల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మీ దృష్టికి కూడా వచ్చే ఉంటది. అక్కడ మీతో మాట్లాడిన విధానం చూస్తే మీరు కూడా తనకి అదే రెస్పాన్స్ ఇచ్చారు. ఎక్కడా బలవంతంగా జరగలేదు. ఇప్పుడు ఈ వర్షిణి ఎలా హ్మ్. అయితే వెళ్ళిందో, మీరు కూడా మీ ఇష్టానుసారమే తనతో మాట్లాడడం జరిగిందని చాలామంది వాదిస్తున్నారు. మరి దానిపైన మీరేమంటారు? అంటే తను లవ్ యూ చెప్పే విధానం కానీ, "నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేను వచ్చాక పెళ్లి చేసుకుంటా, తాళిబట్టు కట్టేస్తా" అని తను మీతో చెప్పిన మాటలు చూస్తే, మీ తరపు నుంచి హ్మ్. కూడా సేమ్ అదే రెస్పాన్స్, అదే ఇష్టం వెళ్ళిందనే వార్తలొస్తున్నాయి. అన్న అట్లాంటిదేం లేదు. హ్మ్. క్యాజువల్‌గా నేను మాట్లాడేదాన్ని. తనొకటే హ్మ్. జెప్తుండే. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి నేను అన్ని విధాలుగా ప్రేమకు నేను దూరమయ్యాను. ఓకే. సో, నాకు ఒక్కొక్కరిని జూస్తే ఒక్కొక్క రకమైన ప్రేమ పుడుతుంది. నాకు నిన్ను జూస్తే ఇలాంటి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి తను నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు పెడుతుండే అన్న. ఓకే. అందులో పెడుతుండే. నేను గూడా ఏంటంటే పోనీలే అని అనుకున్నాను గానీ, మాటలకు, చేతలకు తేడా ఉంటుంది గదన్న! అంటే నీ మీద ఇంట్రెస్ట్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అని చెప్పాడు? స్టార్టింగ్ నుంచే నీతో ఇట్లా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, నిన్నిట్లా శారీరకంగా వాడుకోవాలి ఇలాంటివి చెప్పేవాడా మీతో? అంటే మాటలు అంటే అంతగా అట్లా చెప్పబోతుండే గానీ, కలిసినప్పుడు మాత్రం జెప్తుండే అన్న. అమ్మ ఇప్పుడు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నా అని చెప్పి దయచేసి మీరేమనుకోవద్దు. కానీ అతను మీ మీద శారీరకంగా ఎలాంటి ఏమన్నా దాడి చేయడం కానీ ఇలాంటిదేమన్నా జరిగిందా మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు అతనితో? చేసి చేసిండన్న. బలవంతంగా గూడా చేసిండన్న. నేను చెప్పుకోలేను. కానీ జరిగింది నాకు కూడా. అలాంటిది జరిగింది దయచేసి గాబట్టే దయ ద దయచేసి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇన్ని అఘాయిత్యాలు వాడు చేసినటువంటి అవినీతి ఇవన్నీ బయటకొస్తున్న తరుణంలో మీరు దయచేసి నోరు విప్పి చెప్పాలి. ఇప్పటికే మీరు మీడియా ముందుకొచ్చారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్న దాన్ని. కానీ మీరిప్పుడు ఈ రోజు నోరు విప్పితేనే తన పైన బలంగా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. దయచేసి చెప్పాలి. అన్న నాకు ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేస్తుండే అన్న. దయచేసి ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు మీరు నోరు విప్పే దాన్ని బట్టే ఇంకా అట్లాంటి ఇబ్బందిగా బాధిత గాదు అన్న. మహిళలు అదే బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బలం చేకూరుతుంది. దయచేసి నోరు విప్పండి. అన్న ఒక ఆడపిల్ల తెగించి ఇంతకు చెప్పదు. ప్రైవేట్ పార్ట్స్ అంటే అంతకు మించి ఒక ఆడపిల్ల బాడీలో ఇంక అంతకు మించి ఇంకేమి ఉండవిగ. అవి మీరు ఓకే. అర్థం చేసుకోండి. ఓకే. ఓకే. హ్మ్. ప్రైవేట్ ఇక్కడ పార్ట్సే గాదు. తను చాలా బిహేవియర్ గూడా విచిత్రంగా ఉంటుండే. ఉన్నప్పుడు పక్కనుంటే. అతనికి అదొక్కటి లేదని చెప్తున్నాడు గానీ, అంతకంటే ఎక్కువ చేస్తాడన్న. నేను హ్మ్. కావాలంటే మీరు నన్ను పర్సనల్‌గా కలిసినప్పుడు నేను మీకు చెప్తానులెండి. ఓకే. దయచేసి మీరు ఎమోషనల్ అవ్వకండి. ఇంకొక విషయం ఇక్కడ వర్షిణితో ఇలా ఫోన్‌లో మాట్లాడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే దాకా వెళ్లి అంటే వాళ్ళిద్దరు కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు తను మీతో పాటు ఉన్నాడా? అంటే నాకు కాంటాక్ట్‌లో ఉండడు గానీ, వర్షిణి అమ్మాయితో కాంటాక్ట్‌లో ఉన్నట్టు నాకు తెలీదన్న. హ్మ్. అంటే తను ఉన్నదని నాకు నా దగ్గర దాచిపెట్టిండు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫస్టు తల్లి, కూతుర్లు మా ఇద్దరి మధ్య ఇదే సంబంధం ఉంది. నాకు సాధన నేర్పిస్తున్నాడని చెప్పి వర్షిని గూడా చెప్పడం జరిగింది. తీరా చూస్తే వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు ఏదో రిలేషన్‌లో ఉన్నట్టు, భార్యాభర్తలు అయిపోయినట్టే లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సో, మీరు ముందు మొదటి భార్యగా నన్ను పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగా చేసుకున్నా సరే పెళ్లి అని చెప్పి మీరు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి, మీరు మొదటి భార్యగా అనుకుంటున్నారు కాబట్టి, మరి వర్షినితో రిలేషన్‌లో ఉంది మీకు ముందే తెలుసు. మీరెందుకు ప్రశ్నించలేదనే ప్రశ్నొస్తుంది. లేదు లేదన్న. నాకు తెలీదు. నాకు తెలీదు. హ్మ్. తెలిసిన నాకు తర్వాత తెలీదు. అంటే వాళ్ళిద్దరూ ఎలాంటి రిలేషన్స్‌లో ఉన్నారని తెలిసింది మీకు? అసలు వర్షిణి అని ఒక అమ్మాయి ఉందని గూడా నాకు తెలీదు. ఒక 1 ½ మంత్ నుంచి ఆ రాజేష్ నాథ్ గారి ఇష్యూ వచ్చింది గదన్న! హ్మ్. అప్పుడే వర్షిణి అనే అమ్మాయిని ఆ అమ్మాయికి సపోర్ట్‌గా ఆయన కొట్లాడుతున్నాడని మాత్రమే తెలుసు. అమ్మా ఇక్కడ గత 4, 5 నెలల నుంచి అంటే 1 ఇయర్ బ్యాక్ కూడా ఈ అఘోరి ట్రెండింగ్‌లోకొచ్చాడు. గత 4 నెలల నుంచి, 3 నెలల నుంచి ట్రెండింగ్‌లోనే ఉంది. ఈ వర్షిణి వ్యవహారం జరిగి మహా అయితే ఒక 2 నెలలు. మీకు తెలియలేదంటే నమ్మశక్యంగా లేదు. నిజంగా చెప్పాలన్నా కూడా. ఎందుకంటే ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానెల్ ఆన్ చేసినా ఈ అఘోరి వర్షిణి గురించి మాత్రమే హల్చల్ చేస్తా ఉన్నాయి. మరి ఇంకా మీకు తెలియలేదు అనే ఒక సమాధానం వినపడుతుంది మీ దగ్గర నుంచి. అన్న నేనేమంటున్నా, వర్షిణి హ్మ్. ఆమెకు నిలబడి కొట్లాడుతున్నది మాత్రం తెలుసు. వాళ్ళ మధ్యన ఇలాంటి రిలేషన్ నాకు తెలీదు అంటున్నా నేను. ఓకే. ఆ! ఆ! ఆమె ఆమె ఇంక అంతే గాదు. నన్ను గూడా ఆమె తరపున కొట్లాడమని గూడా నన్ను రిక్వెస్ట్ చేసి అడిగిండు. హ్మ్. కానీ ముందుకెళ్ళలేదన్న. ఓకే. అంటే మీరెలా రెస్పాండ్ ఆమెది అయ్యారు తన విషయం మీ దగ్గర తీసుకొస్తే? అంటే ఫస్టు ఒక ఆడపిల్లగా మనం కాపాడాలి. హ్మ్. ఒక సనాతన ధర్మంలో ఒక ఆడపిల్ల గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా గాబట్టి, నువ్వు కూడా హ్మ్. ముందుకు రా. ఒక అడ్వొకేట్‌గా ముందుకు రా అంటే నేనప్పుడు సరే అని అనుకున్నాను. హ్మ్. కానీ తర్వాత ఈ వీళ్ళది వ్యవహారం రోజుకు రోజుకు ఇప్పుడు
తల్లి హ్మ్. కూతుళ్ళు అని చెప్పేసి, ఆ తర్వాత గురు శిష్యుల బంధం అని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు భార్య అని చెప్పేసి ఇలా ఇలా ఒకటేనుకొకటి వచ్చేసరికి హ్మ్. నేను నేను ఇంక పట్టించుకోలేదు. నన్నడిగారు ఇంక నేను దూరం అయిపోయానన్న. ఓకే. నాకవసరం లేదు. నువ్వు చేస్తే చేసుకో అని చెప్పేసిన. 1 మంత్ అవుతుందన్న. నేను కొద్దిగా ఈ అమ్మాయి విషయంలో డౌటొచ్చి అడిగినా నేను. హ్మ్. అడిగితే నన్ను కొంచెం గలీజ్‌గా తిట్టిండు. తిట్టేసి ఇగ ఫోన్ నన్ను బ్లాక్‌లో పెట్టేసిండింగ. ఓకే. నాకింక అప్పటి నుంచి ఇంక నాకు కాంటాక్ట్ లేడు ఈ ఎల్లూరు శ్రీనివాస్ గాని. ఓకే. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తితో మీరు తనతో కార్‌లో ట్రావెల్ చేయడం జరిగిందమ్మా ఏమన్నా? చేశానన్న. ఒక 2 టైమ్స్ చేశాను. ఆ కార్‌లో వాతావరణం ఎలా ఉంటది? తర్వాత గంజాయి తీసుకుంటాడు, లేదంటే ఇతరాంటి డ్రగ్స్ లాంటి కొన్ని మత్తు పదార్థాలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే ప్రత్యక్షంగా చూసారు కాబట్టి మీరే చెప్పాలి ఆ మాట. అన్న నేనవి అయితే ఏం చూడలేదు. ఆ వెనకాల విగ్రహాలు. హ్మ్. తర్వాత అప్పుడప్పుడు ఆయనకు హ్మ్. సిగరెట్టును వాటిని ఏమంటారన్న అవి డ్రింకు పిన్నులేమో ఆ రోజు వాళ్ళ మదర్ చూపెట్టింది చూడండి వర్షిని వాళ్ళ. ఓకే. ఆ! అలాంటివైతే అట్లాంటి 1, 2 చూసాను నేను. ఓకే. ఇప్పుడు చాలా అవి మంది దగ్గర డబ్బులు తీసుకొని, ఒకవేళ అతను డిమాండ్ చేసినంత పైసలు ఇయ్యకపోతే మంత్రాలు చేస్తా, తంత్రాలు చేస్తా, మిమ్మల్ని అలా చంపేస్తా అని బెదిరిస్తుండు. మీ దగ్గర ఎంతవరకు డబ్బులు తీసుకున్నాడు? మీరు ఎంత డబ్బు అఘోరి అని చెప్పుకొని తిరిగే శ్రీనివాస్‌కి సమర్పించారు? ఏంటి ఎంత నష్టపోయారు మీరు ఆర్థికంగా? అన్న నేనొక 3,00,000 చేంజ్ అయితే నేను ఇచ్చాను. అకౌంట్ అంటే ఆయన అకౌంట్‌లో ఏసాను. హ్మ్. అప్పుడప్పుడు నేను చిల్లరగా హ్యాండ్‌కి గూడా నేను క్యాష్ ఇచ్చాను. ఇటు నుంచి అటు ఇటు ఎళ్ళినప్పుడు మధ్యలో కలిపి. ఏం అవసరాలని చెప్పి తీసుకునేవాడు మీ దగ్గర? అంటే పెట్రోల్ లేదని చెప్తుండే. హ్మ్. మళ్ళీ కొంచెము నాకు తినడానికి కూడా కొంచెం ఇబ్బందవుతుందని చెప్తుండే. ఆ తర్వాత తన కారు ఒక దగ్గర యాక్సిడెంట్ అయిందన్న. ఓకే. అంటే ఆ ఫోటోస్ కూడా నాకు పెట్టిండు. హ్మ్. నీకు కావాలంటే నేను మీకు పెడతాను. దానికి గూడా అమౌంట్ కావాలంటేనే నేను ఈ పెద్ద అమౌంట్ ఏసాను నేనసలు. పెద్ద అమౌంట్ అంటే ఎంత? ఈ 3,00,000 చేంజ్. ఓకే. మొత్తం మీద ఎంత ఎంత ఇచ్చారు శ్రీనివాస్‌కి? అంటే నేను తనకి అకౌంట్ రూపంలో ఏసిందైతే 350 చేంజ్ ఉంటుందన్న. ఓకే. ఇగ హ్యాండ్ క్యాష్ అయితే అవి ఒక 60, 70 దాకా ఉండొచ్చన్న కౌంట్ చేస్తే. హ్మ్. ఇక చిల్లర ఇక్కడ చిల్లర గదన్న కొంచెం. ఓకే. వర్షిణిని తీసుకొని వాళ్ళ ఊరు మంచిర్యాల ఏదో ఎళ్ళాడంట శ్రీనివాసు. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాడా వాళ్ళ ఇంటికి? లేదు లేదు. నన్ను తీసుకెళ్ళలే గానీ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రం హ్మ్. నాతో మాట్లాడిపిచ్చిండు. ఒక 2 టైమ్స్. ఓకే. వాళ్ళ మదరు, ఫాదర్ మాట్లాడారన్న. హ్మ్. అంతే తీసుకెళ్తా అన్నాడు. చాలా సార్లు తీసుకెళ్తా అన్నాడు గానీ ఇంకా నేనే సమయం ఇయ్యలేదు. హ్మ్. ఈ రోజు నేను బలైపోతున్నా కావచ్చన్న. ఓకే. ఇప్పుడు మరి వర్షిణి వాళ్ళ పేరెంట్స్ కూడా మొన్న మహిళా కమిషన్ దగ్గర కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆజాద్ గారి తరపు నుంచి కావచ్చు, శివరుద్ర స్వామి తరపు నుంచి కావచ్చు, అందరూ కలిసి పోరాడుతున్నారా? విడివిడిగా కేసులు నమోదు చేశారా? అసలేంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు? అఘోరి శ్రీనివాస్ మీద మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఏంటి? అంటే ఆజాద్ అడ్వకేట్ గారైతే మా ఇద్దరి కేసులు టేకప్ చేస్తున్నారు. హ్మ్. ఆ రోజు గూడా మహిళా కమిషన్ గారికి మేము వెళ్ళాము. హ్మ్. అనుకోకుండా వాళ్ళు గూడా వచ్చారు అన్న మాకు తెలీదు. హ్మ్. సో, మేమైతే 2 కంప్లెయింట్‌లయితే ఇచ్చాము. హ్మ్. ఇగ అది ప్రాసెస్‌లో ఉంది. ఇప్పటివరకైతే మీరు జెన్యూన్‌గానే పోరాడుతున్నారని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాం. మీడియా తరపు నుంచి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆజాద్ గారు మామూలుగా కొంచెం ఫేక్ సైడ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. బట్ ఆజాద్ గారు యాక్సెప్ట్ చేయట్లేదు. చేసేదాకొచ్చిందంటే మీ దగ్గర జెన్యూనిటీ ఉందనే ఖచ్చితంగా మేము కూడా నమ్ముతున్నాం. కానీ ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి మీరు కలిసి కొంత ట్రావెల్ చేశారు కాబట్టి తనకి ఇప్పటివరకు వెల్లడించని విషయం ఏదైనా ఉంటే దయచేసి చెప్తారనుకుంటున్నాం మేము. అంటే అన్న నాకు ఒక 2 టైమ్సే నేను తన కార్‌లో జర్నీ చేశాను. అది గూడా ఎంతసేపన్న ఒక 2 అవర్స్, 3 అవర్స్ అంతే జర్నీ. హ్మ్. తర్వాత అదే ఎక్కడనన్నా ఇంకా ఆహ్, ఇప్పటికే చాలా విషయాలు బయటకొచ్చినియి. ఇంకా ప్రపంచానికి తెలియని ఈ ఒక మాట మిగిలిపోయింది, ఈ నిజం మిగిలిపోయింది అనేది ఏదైనా ఉంటే మీరు చెప్పండి దయచేసి. నేనైతే గమనించింది ఒకటే అన్న. హ్మ్. తను అబ్బాయిలతోటి మాట్లాడడు. ఓకే. అమ్మాయిలతోటే మాట్లాడతాడు. అది గూడా ఏజ్ ఉంటది గదన్న! హ్మ్. 20 నుంచి ఒక 30 40 మధ్యన ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా రిలేషన్ పెట్టుకుంటాడు. హ్మ్. నేను ఫోన్ మాట్లాడుతున్నా నా ఫోన్ పక్కన పెట్టి ఇంకొక ఫోన్ మాట్లాడతాడు. వాళ్ళతోటి గూడా నేనొస్తున్నా, నేను కలుస్తాను, నేను హ్మ్. మిస్ అవుతున్నా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. అ అంటే అట్లాంటి అంటే మాటలలో గూడా అంటే నేను తనని ఖండించాను. మీకు తెలిసి ఈ శ్రీనివాస్ బాధితులు ఇంకా హైదరాబాద్‌లో కానీ, లేదంటే మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు ఇంకా? అంటే అన్న నేను హైదరాబాద్‌లో సంగతి నాకు తెలీదు గానీ, నేను ఈ మధ్యనే అంటే మీ మీడియా ద్వారా విన్నా. ఒక జడ్జ్ గారు గూడా మోసపోయారంట. ఓకే.
ఒక ఇంకెవరు అన్నా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని, ఒక ప్రొడ్యూసర్ అని కూడా విన్నాను. హ్మ్. కానీ వేరే వేరే రాష్ట్రాల్లో మాత్రం ఉన్నారన్న. వెతికితే దొరుకుతారు. అమ్మ ఇదే విషయం మీద మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి శ్మశానాల్లో పూజలు చేసి 15,00,000, 20,00,000 ఇలా హ్మ్. దండుకునేవాడంట. అది నిజమైన పూజలా కాదనేది పక్కన పెడితే, నిజంగా ఇట్లాంటి పూజలు హ్మ్. చేసేవాడా? ఈ పెద్ద పెద్ద హ్మ్. సెలబ్రిటీల్లో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక పేరేమన్నా చెప్పగలుగుతారా మీకు తెలిసుంటే? అంటే వీళ్ళు దాని గురించి డిస్కషన్ చేయలే గానీ, ఒక్కసారి ఫోన్‌లో అయితే నేను విన్నాను. తమిళనాడులో ఎవరో పొలిటికల్ సో, ఈయనకి వెనక ఉన్నట్టయితే ఐడియా ఉంది అంతే. నాకు అది కూడా పర్ఫెక్ట్‌గా తెలీదన్న. హ్మ్. ఒక ఫోన్ కాల్ విన్నా. కానీ తన గురించి ఇన్ఫర్మేషన్ వెతికితే మాత్రం చాలా దొరుకుతుందన్న. హ్మ్. నేనొక్కదాన్నే గాదు. నేను గూడా హ్మ్. ఇప్పుడు ఎందుకు ముందుకొచ్చానంటే, ఒక కన్న తల్లి, తండ్రి బాధ చూడలేక, హ్మ్. ఇంకో అమ్మాయి లైఫ్ స్పాయిల్ కావద్దని జెప్పేసి, హ్మ్. నా లైఫ్‌ని ఇందులో పణంగా బెట్టి నేను దిగాను ఇందులోకిప్పుడు. ఓకే. లేపోతే నాకు రావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక్కడ కొంచెం అలాంటోడు అట్లనే ఇదొక పర్సనల్ క్వెషన్ దయచేసి. ఇప్పుడు తనొక స్త్రీగా చెప్పుకుంటున్నాడు. మరొక స్త్రీని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధం ఉందనుకోవాలి? వారి శారీరక సంబంధాలేంటి? ఇవి ఎలా చూడాలమ్మ ఇవన్నీ? మీ దృష్టిలో ఏంటిదంతా? అన్నా ఆ అమ్మాయికే వదిలేయాలి. ఎల్లురు శ్రీనివాస్‌కే దెలవాలి. ఆళ్ళిద్దరి మధ్యన ఎలాంటి బంధం అంటే ఉందనేది. వాళ్ళు మీరిందాక ఒక చెప్పిన మాటన్నారు. ఒక్కొక్క మాట తనకి ఇందాక మీరొక మాటన్నారు. తను అంగాన్ని పరమాత్మకి సమర్పించానని చెప్తున్నాడు. మీరిందాక ఒక మాటన్నారు. తనకి అదొక్కటి మాత్రమే లేదు. కానీ ఇంకా చాలా చేస్తాడని చెప్పి మీరొక మాటన్నారు. ఏంటి చేస్తాడు. దాని అర్థం ఏంటి? ఏమనుకోవాలి? ఇప్పుడు చేస్తాడన్న. మీకు సపోర్ట్ చేసే ప్రతి చేస్తాడు. ఒక్కళ్ళకి తెలియాల్సిన విషయం ఇది. దయచేసి చెప్పాలి మీరది. అన్న పక్కా జేస్తారన్న. నేను జెప్తున్నగా పక్కా అంటే ఏంటి? జేస్తారు. ఏంటి దయచేసి మీకు 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 తగిన భాషలో చెప్పండి దాన్ని. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారో అన్నీ హ్మ్. అంటే అమ్మాయిని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం జేయాలో అన్ని జేసేస్తాడు. హ్మ్. అన్నీ జేస్తాడు. అదొక్కటి లేకపోయినా పర్లేదు. హ్మ్. ఇప్పుడు వర్షిని హ్యాపీగా ఉంటుందంటే ఆ ఒక్కటే లేదు అని గాదు. హ్మ్. ఉంటది. సాటిస్ఫాక్షను చేస్తాడు వాడంతే ఇంకా. ఓకే. ఇక్కడ 'వర్షిని' అసలు అంటే మీరంటే సరే భక్తి భావంతో వెళ్లారు అది వేరే విషయం. ఈ 23 ఏళ్ల 'వర్షిని' కొంత తనకి నిజంగా చెప్పాలంటే లోక జ్ఞానం లేదనే అనుకోవచ్చు మనం. ఏం ఆశించి పోయిందంటారు? మీరన్నట్టు ఇప్పుడు ఈ విషయంలో ఒక తృప్తి పడి వెళ్ళిందంటారా? అసలు మీ మీ దృష్టిలో 'వర్షిని' అఘోరి దగ్గరికి ఏం ఆశించి వెళ్ళిందంటారు? అన్నా నాకు దెలిసిన ప్రకారం అయితే జ్ఞానం లేదు అని మాత్రం మీరనకండి. ఆమె చాలా తెలివిగల అమ్మాయి. ఓకే. క్లబ్‌లకెళ్ళి ఆటలాడే అమ్మాయికి తెలివుండదా అన్న? ఓకే. ఆ! ఆ! చెప్పండి. క్లబ్‌లకెళ్ళి హ్మ్. వాళ్ళతోటి వీళ్ళతోటి డాన్సులు చేస్తూ, హ్మ్. ఇంకొకటి తను తాగుతుందని కూడా విన్నాను నేను. ఓకే. అట్లాంటి అమ్మాయికి తెలివుండదా అన్న? సరే ఏం ఆశించింది వెళ్ళింది శ్రీనివాస్ దగ్గరికి? నాకు తెలిసి శ్రీనివాస్ దగ్గర ఏమన్నా మనీ ఉంది అని ఆమెకైతే అన్నీ తెలుస్తాయి శ్రీనివాస్ గురించి. అందుకే హ్మ్. ఎళ్ళిపోయి ఉంటదన్న. అంతేనా? లేదంటే ఇంకా ఈ శారీరక సంబంధాలు వీటికేమైనా అడిక్ట్ అయ్యి తన వర్షిని ఇలా ఏమన్నా ఏమో చేయదలుచుకునే ప్రయత్నం చేసిందా? ఉండొచ్చన్న. హ్మ్. ఉండొచ్చన్న. నేను చెప్తున్నాను గదా! వాడు మాత్రం హ్మ్. ఒక రసికుడే. హ్మ్. అంటే ఆల్రెడీ నేను బాధితురాలుగా చెప్తున్నా. హ్మ్. రసికుడే. ఓకే. అంటే ఇక్కడ సహజంగా మామూలుగా ఒక పురుషుడు, మహిళ వాళ్ళు సెపరేట్‌గా ఉండే ప్రైవసీ ఉండే విధానం వేరు. కానీ వీడు ఒక మహిళగా మారిన తర్వాత ఇంకా ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడుతుండంటే, అంటే ఎట్లాంటి వికృత చేష్టలు చేసేవాడనేది మాత్రం లోకానికి తెలియటం కోసం మాత్రమే అడుగుతున్నాం. ఉన్నారన్న. కానీ అతనెక్కడ కనపడ్డా హ్మ్. దగ్గర రానీయకండి. చెప్పు చీపురు పట్టి కొట్టండి. ఓకే. ఇప్పుడు మీరు 'వర్షిని' వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడారా మొన్న కలిసినప్పుడు? అంటే నేను వాళ్ళ అన్నయ్యతో మాట్లాడా. విష్ణు అన్నయ్యతో మాట్లాడా. విష్ణుతో మాట్లాడారా? మాట్లాడా. హ్మ్. ఏం జెప్పారు? ఎలా ముందుకెళ్తున్నారు? ఏంటి ఇద్దరు కలిసి వెళ్తున్నారా? ఏంటి? ఏం జెప్తారు లాస్ట్‌కి? అలా కలిసి వెళ్ళడం అంటూ గాదు. అంటే నన్ను ఫస్ట్ టైమ్ జూసాడు. సో, హ్మ్. నువ్వేనా తన బాధితురాలివి అని జెప్పేసి ఒక హ్మ్. 2, 3 మాటలే మాట్లాడా. జాగ్రత్త అమ్మ వాడు ఇలాంటోడు, అలాంటోడు. సో, ఇప్పుడు నేను చెప్పినట్టే జెప్పిండు పాపం తను గూడా. అయితే ఇప్పుడు విష్ణు మీకు జెన్యూన్‌గా కనిపించాడా? ఎందుకంటే విష్ణు మీద గూడా చాలా ఆరోపణలొస్తున్నాయి. ఈ 'వర్షినికి', విష్ణుకి లే సంబంధించి. సో, మీకెలా అనిపించాడు లేదన్నా. విష్ణు? హ్మ్. అన్న జెన్యూన్ గానే కనిపించాడు. వాళ్ళ చెల్లె ఓకే. కోసం చాలా ఆరాట పడుతున్నాడు పాపం. హ్మ్. ఆయనని చెప్పొచ్చు. జెన్యూన్ అనే చెప్పొచ్చన్న. ఓకే. ఇప్పుడు ఈ అఘోరి ముసుగు వేసుకొని మరి ఇట్లా మహిళలతో అసభ్య ప్రవర్తన చేసుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇట్లాంటి అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు గూడా మోసపోయారు. ఈ ఫైనల్‌గా 'శ్రీనివాస్' గురించి ఏం చెప్తారు? ఏం కోరుకుంటున్నారు? అతని విషయంలో ఏం జరగాలని, ఎలాంటి చర్యలకి డిమాండ్ చేస్తున్నారు? ఇంకోటన్నా ఆయనకు మధ్యప్రదేశ్‌లో గూడా నాకు తెలిసి ఒక అమ్మాయుంది.
మధ్యప్రదేశ్‌లో. ఇంకోటి నేను కోరుకుంటుంది ఒకటే, హ్మ్. అతనికి మాత్రం శిక్ష పడాలి. హ్మ్. అది తొందరగా చట్టం ముందుకొచ్చి అతన్ని పట్టుకొని శిక్షించాలని నేను కోరుకుంటున్నా అన్న. అమ్మా ఇప్పుడు నేను అడగకముందే చెప్పారు మధ్యప్రదేశ్‌లో ఒక అమ్మాయి ఉందని జెప్పేసి. అందుకే అడిగా. హ్మ్. ఇందాక ఇంకా లోకానికి తెలియని ఇంకా ఇట్లాంటి పచ్చి నిజాలేమన్నా ఉంటే, వాడి వికృత చేష్టలకు సంబంధించి ఏమన్నా నిజాలుంటే, మీరు చెప్పలేనివి ఏమన్నా ఉంటే దయచేసి నోరు విప్పండి అని కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఆ ఫోన్ మాట్లాడంగా విన్నా అన్న నేనొకటి. హ్మ్. అది. ఫోన్ మాట్లాడితే నేను విన్నా ఉంది అని. హ్మ్. హ్మ్. నాకు అంటే చెప్పేసిన గుర్తొచ్చి. అంటే అతని దగ్గరున్న మొబైల్స్‌లో ఇతర మహిళలకు సంబంధించి ఏమన్నా ఫోటోలు గాని, వీడియోలు గాని అట్లాంటివేమన్నా గమనించారా మీరు? ఇట్లాంటియేమన్నా ఉన్నాయా? ఏంటి? నా నా చేతికి ఎప్పుడు ఫోన్లు ఇయ్యలేదన్న. అది ముట్టుకుంటేనే తీసేసుకుంటాడు చేతిలోకెళ్ళి. హ్మ్. చాలా క్రిమినల్ ఓకే. బ్రెయిన్.